హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కులగణనతో సామాజిక న్యాయం, తాము అందిస్తున్న పథకాలు అందరికీ చేరాలంటే సర్వే చేయాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ సర్వేపై మొదటి నుంచి ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకంగానే ఉన్నాయి. అయినా సరే ప్రభుత్వం సర్వేని సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది. ఇందులో ముఖ్యంగా రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం జనాభా ఎంత, వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా, భవిష్యత్తులో అందాల్సిన సాయం ఏంటి, రాజకీయాలు ఏ వర్గానికి అన్యాయం జరుగుతోంది వంటి అంశాలను సమగ్రంగా కులాల వారీగా సర్వే చేపట్టింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ వ్యాప్తంగా 1,17,44,000 ఇళ్లు ఉన్నాయి. సర్వే కోసం 87,900 ఎన్యూమరేటర్లు పనిచేశాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 28 లక్షల ఇండ్లు ఉంటే 19,000 మంది ఎన్యూమరేటర్లు నియమించింది. ఈ సర్వే ద్వారా వచ్చే డేటాతో అన్ని వర్గాల వారికి భవిష్యత్తులో న్యాయం జరిగేలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. కొందరు ఈ సర్వేను రాజకీయం చేయడంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సహకారంతో సర్వే సక్సెస్ అయింది. అందరి సలహా సూచనలు తీసుకున్న తర్వాతనే సర్వే ప్రశ్నలు తయారు చేసింది. ఆధార్ కార్డు వివరాలు ఆప్షనల్ మాత్రమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. సమగ్ర కుటుంబ సర్వేకు ఎలాంటి పత్రాలు కానీ జిరాక్సులు కానీ తీసుకోకుండా సర్వే పూర్తి చేశారు. అయితే గత ప్రభుత్వాలు కులగణనను పట్టించుకోకపోవడంతో బీసీలకు అన్నింటిలోనూ తీవ్ర అన్యాయం జరిగింది. బీసీ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కుటుంబ సర్వేకు పట్టుబట్టడంతో ప్రభుత్వం సర్వే చేయిస్తోంది. ఈ సర్వే ద్వారా ఏ సామాజిక వర్గం జనాభా ఎంతుంది, సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో తేలిపోనుంది. బీఆర్ఎస్ హయాంలో ఎన్నో సామాజిక వర్గాలకు సరైన న్యాయం జరగలేదు. దగాపడ్డ వర్గాలకు కాంగ్రెస్ హయాంలో న్యాయం చేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకుంది. సమగ్ర కుటుంబ సర్వేను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవడంతో బీఆర్ఎస్కు భయం మొదలైంది. ఈ రెండు పార్టీ సర్వేలను వ్యతిరేకిస్తున్నాయి. సమగ్ర సర్వేలో బీసీల జనాభా తెలితే వారి జనాభాకు అనుగుణంగా విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో ప్రాధాన్యత దక్కుతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీపై ఆ వర్గాల్లో నమ్మకం పెరుగుతుంది. వారంతా హస్తం పార్టీకి దగ్గర ఉన్నారు. దీన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. సమగ్ర కుటుంబ సర్వే దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. తెలంగాణ మోడల్ని దేశం మొత్తం ఫాలో అయ్యేలా జరుగుతోంది. సమగ్ర ఇంటి సర్వే 92.6% పూర్తయింది. 13 జిల్లాల్లో 100% పూర్తయితే 1.08 కోట్ల ఇళ్లలో సర్వే కంప్లీట్ అయ్యింది. సర్వేలో డేటా ఎంట్రీ కీలకం కావడంతో ఎప్పటికప్పుడు సర్వే వివరాలతో డిజిటలైజేషన్ షురూ చేశారు. సమగ్ర కుటుంబ సర్వే చారిత్రక నిర్ణయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 49,79,473 ఇళ్లకు సంబంధించి కంప్యూటరీకరణ పూర్తయింది. ములుగు జిల్లాకు సంబంధించి అత్యధికంగా 92%తో తొలి స్థానంలో నిలిచింది. తర్వాత ప్లేస్లో యాదాద్రి జిల్లా, సిద్దిపేట్, మహబూబ్ నగర్ జిల్లాలు ఉన్నాయి. 2 జిల్లాల్లో 70%, 4 జిల్లాల్లో 60%, 11 జిల్లాల్లో 50%కి పైగా కంప్యూటరీకరణ పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఈ వివరాలన్నీ డిజిటలైజేషన్ అయిన తర్వాత కులగణన మొదలు కానుంది. దీనిని అడ్డుకునేందుకు విపక్షాలు రెడీ అవుతున్నారు. ఇందులో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి మరి.